మా పాపకి బ్రేక్ఫాస్ట్. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఇది నా మార్నింగ్ లాగా అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. సో ఇప్పుడు లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద పాప లేచింది, మా చిన్న పాప పడుకొనే ఉంది. మా హస్బెండ్ జాగింగ్కి వెళ్ళారు. సో స్టార్ట్ చేయాలి ఇంకా కుకింగ్. నేను కూడా ఇంత ముందుకే లేచాము, మేమిద్దరము ఫ్రెష్ అయిపోయాం, బ్రష్ చేసేస్తాము. ఇంకా స్టార్ట్ చేద్దాం కుకింగ్. సో ఈరోజు నేను గోకరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. గోకరకాయలో ఎగ్ వేసి. మీరు ఎంతమంది చేస్తారు గోకరకాయలో ఎగ్ వేసి అనేది నా కమెంట్లో చెప్పండి. ఇది మాకు చాలా రేర్గా దొరుకుతుంది, ప్రతిసారి దొరకదు అనమాట. సో నేను కట్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, నేను కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను. ఇది కాస్త వేడవ్వాలి. మనం ఆలోపు ఆనియన్ కట్ చేసుకుందాము. ఒక ఆనియన్ సరిపోతుంది దీనికి. నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట జీలకర్ర ఆవాలు. సో మధ్యలో మా పాప లేచింది, అందుకని చెప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. మా చిన్న పాప జీలకర్ర ఆవాలు కూడా చిటపట అన్నాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసేద్దాం. కూడా వేయిపోయినాను. ఇందులో కరివేపాకు అండ్ ఆనియన్, పసుపు కొంచెం, అండ్ ఇంగువ. అండ్ ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుంది. నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేమండి, ఈ మధ్య స్కిప్ చేస్తున్నాం మేము. ఓన్లీ మా ఇద్దరు పాపలకే అనమాట. సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇప్పుడు మా పెద్ద పాపకు చేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్. ఇది ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు నేను ఈ వాష్ చేసి పెట్టుకున్న గోకరకాయని యాడ్ చేస్తున్నాను. కొంతమంది దీన్ని గోరుచిక్కుడు కూడా అంటారు, మేమైతే గోకరకాయ అంటాం దీన్ని. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు సరిపడా ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసేస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. ఇంకా మా పాపకి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అండి. ఆల్రెడీ ఈ రెసిపీ నేను అప్లోడ్ చేశాను. కొంచెం కారం, ఇది మా ఇద్దరు పిల్లలకి అన్నమాట. కొంచెం ధనియాల పొడి, పసుపు అనేది ఆప్షనల్, మీ ఇష్టం, అని నేను ఇంక్లూడ్ చేస్తాను అన్నిట్లో. కొంచెం సాల్ట్. ఇందులో ఇప్పుడు కొన్ని పాలు, పాలు పోసుకొని ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని అప్పుడు ఎగ్ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో 2 eggs వేస్తున్నాను. నేను మంచిగా బీట్ చేసేసుకోండి. బటర్ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో బ్రెడ్ని ఇప్పుడు ఇందులో ఇలా డిప్ చేసి 2 sides ఎక్సెస్ అంతా తీసేసి దీన్ని ఫ్రై చేసుకోవడమే. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీ కూడా, అండ్ క్విక్గా ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ నేను ఇది వీట్ బ్రెడ్ యూజ్ చేస్తానండి. మైదా అసలు నేను చాలా యూజ్ చేయనండి, రేర్ అసలు. ఇంకా ఆప్షన్ లేనప్పుడు
బయటకు వెళ్ళినప్పుడు అలా, కానీ ఇంట్లో అయితే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను మైదా అయితే. దేంట్లో నేను యూజ్ చేయను మైదా. ఇది మంచిగా ఇప్పుడే టర్న్ చేయొద్దు, కాసేపు అయినాక దీన్ని టర్న్ చేసేసుకుందాం. ఒకసారి కర్రీని కూడా చూసుకుందామండి. అండ్ ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్, ఎందుకంటే ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, మనం ఫ్రై అనమాట చేసేది. సో కొన్ని వాటర్ యాడ్ చేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి వదిలేద్దాం. వాటర్ అంతా అది ఏమంటారు తీసేసే అంతవరకు కొన్ని యాడ్ చేస్తున్నాను నేను, కింద మాడిపోకుండా అని. అండ్ క్విక్గా కూడా అవుతుంది ఇలా. కొన్ని వాటర్ పోసేసి దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు మారుతుందన్న భయం కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని కూడా తిప్పేద్దాం. సో ఇది అయిపోయిందండి, ఇంకా తీసేసుకుందాం. టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి, ఇలా 2 సైడ్స్. సో ఇది చల్లారినాక మా పాపకు బాక్స్లో పెట్టేస్తాను. ఇది అయిపోయింది. ఒకసారి కర్రీ కూడా కలిపేసుకుందాం. కొంచెం ఉడకాలి. సో హై ఫ్లేమ్ పెట్టేసాను నేను. సో ఇప్పుడు రోటీ ప్రిపేర్ చేసేసుకుందాం. సో మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది నాకు రౌండ్ రోటీ రాదని చెప్పేసి. సో నోట్ చేసేయండి కొంచెం. ఎందుకో తెలియదు, స్క్వేర్ వస్తుంది కానీ రౌండ్ మాత్రం రాదు. ఫస్ట్ రోటీ ఎప్పుడైనా నాది ఇలా స్క్వేర్గానే వస్తుంది. రోటీ కూడా కాల్ చేద్దాం. ఇలా చిన్న చిన్నగానే చేయమంటారు మా హస్బెండ్, పెద్ద పెద్ద వద్దంటారు. సో చిన్నగా ఒక 4 చేస్తాను అనమాట. ఇది చూసుకోలేదండి, కొంచెం కింద మాడిపోయింది. సో ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నా, పైనది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు కూడా జరుగుతాయా? నేను మొత్తం మాడలేదు, మా పాపను రెడీ చేయడానికని వెళ్ళా. ఆ గ్యాప్లో ఇది గోకరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు మనం ఆల్రెడీ యాడ్ చేసేసాము. ధనియాల పొడి వేసి కలిపేసి ఇప్పుడు ఇందులోనే నేను ఎగ్స్ యాడ్ చేస్తాను అనమాట. ఆ కారంతో పాటు ఎగ్ ఆ టైంలో ఉడికిపోయి. సో ఇందులో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఫైవ్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కలపను, నేను ఎగ్ ఇలాగే ఉంచేస్తాను. ఇది వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాం. మా పాపకి బ్రేక్ఫాస్ట్. టూ బ్రెడ్స్, అండ్ ఇంకో బాక్స్లో డేట్స్ పెట్టాను, ఒక 5 డేట్స్.
ఒకసారి ఇది కలిపేసుకుందాము. జస్ట్ ఎగ్ని ఇలా టర్న్ చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీలో ఎంతమంది చేస్తారు ఈ ఎగ్, కోకకాయ ఎగ్ అనేది? చిన్నప్పుడు మా ఫేవరెట్ ఉంటుండేది. మా మమ్మీ ఇందులో మా మమ్మీ మిర్చి కారం వేసి చేసేది, ఇలా రెడ్ కారం కాకుండా. మా ఫేవరెటే. ఇలా టర్న్ చేసుకొని ఇంకాసేపు క్యాప్ పెట్టి వదిలేయండి. అటు సైడ్ కూడా కుక్ అవుతుంది ఎగ్. ఏంటంటే ఇది ఆఫ్ చేసేద్దాం. ఓకే, అయిపోయిందండి. ఇంకా ఈ కర్రీ ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను నేను. మంచిగా ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది. రైస్లోకి, చపాతీ ఎందులోకైనా బాగుంటుంది కాంబినేషన్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో మీరు గ్రీన్ మిర్చి ఆ కారం కూడా యూజ్ చేయొచ్చు, అలా కూడా బాగుంటుంది. సో మీలో ఎంతమంది నాకు ఇచ్చేస్తారో ఖచ్చితంగా నా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్. ఆఫ్ చేస్తున్నాను.